మహా ఉన్నతుడైన మా యేసు ప్రభువా, మీ ఘనమైన బలమైన నామమును బట్టి మిమ్మను స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, మా కొరకు ఎంతోమంది ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. మా కొరకు పరిచర్య చేయటానికి, మీరిచ్చిన శ్రేష్టమైన పరిచర్య చేయటానికి మా కోసం ఎంతోమంది ఆర్థిక సహాయాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆ బిడ్డలందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. తండ్రి, వారి బిడ్డల మీద మీ కృప ఉంచండి. వారి బిడ్డలకు ఏ వయస్సులో ఏ ధర్మములు జరగాలనో దయచేసి అవి జరిగించండి. చదువు విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, వివాహ విషయంలోనూ నీ బిడ్డల పట్ల మీరు ప్రత్యేకమైన దృష్టి కలిగి బిడ్డలకు సహాయం చేయండి. మీ పాదముల చెంత శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను. నేను చేయగలిగింది అదొక్కటే ప్రభువా, దయచేసి సహాయం చేయండి. ఇమ్మానుయేలు పరిచర్యల్ని ప్రేమించి మీ బిడ్డలు ఎంతో ఉదారతతో చేసే ప్రతి సహాయమును బట్టి, వారు చేస్తున్న సహకారమును బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నమస్కరిస్తున్నాను. మీరే కృప చూపెట్టి ప్రతి వారి కుటుంబంలో అద్భుతములు చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఏప్రిల్ మాసం 19వ తారీఖు 2026 ఆదివారం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం 7వ వచనాన్ని కూడా చెప్తాను. 7వ వచనంలో రాయబడిన మాట: ప్రియులారా, ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతించడం ప్రారంభించాడు. ఆయన జనుల అందరి ఎదుట ఎత్తుగా నిలవబడి జనులందరూ చూస్తూ ఉంటే ఆయన గ్రంథమును విప్పగానే జనులందరూ నిలవబడ్డారు. అనగా దేవుని ధర్మశాస్త్రం అంటే ప్రజలకు ఎంత గౌరవం. అందరూ లేచి నిలబడ్డారు. బైబిల్ సెలవిస్తుంది, ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్, ఆమెన్ అని పలుకుచూ నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కారము చేశారు. జనులు ఈలాగున నిలవబడుచుండగా యోషువ, బాని, షరబ్య, యామీను, అక్కూబు, షబ్బెద్దై, హోదియా, మయషేయ, కెలీట, అజర్య, యోజోబాదు, హనాను, పెలాయేలును, లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యము తెలియజెప్పిరి. ఎంత గొప్ప సమాచారము! ఎజ్రా గారు ధర్మశాస్త్రమును విప్పి ఆయన జనులందరూ నిలవబడ్డారు. కానీ యెహోవా మహాదేవుని ఎదుట ఆయన నమస్కారము చేశాడు. ప్రియులారా, గమనించాలి. దేవుని వాక్యము సెలవిస్తుంది, జనులందరూ కూడా ముఖము నేలకు వంచుకొని యెహోవాకు నమస్కారము చేశారు. నేను ఎలియాజరును గురించి చెప్పాను, మోషేని గురించి కూడా చెప్పాను. ప్రియులారా, గమనించాలి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 28వ వచనంలో సమూయేలును తీసుకొని హన్నా తల్లి ఇక్కడికి ఏలీ దగ్గరికి వచ్చాది. షిలోహుకు వచ్చి చెప్తూ ఉంది. ఏమని? ఆ ప్రవక్తను చూసి, ఏలినవాడా, గత ఏడాదిని ఈ మందిరంలో నేను ఏడ్చాను.
నాకు సంతానం లేదని ఏడ్చి ప్రార్థన చేస్తే తమరు చూసి మీదిటికి నీకో చక్కటి కుమారుని ఇస్తానని చెప్పారు. నేను వాణ్ణి దేవునికి ప్రతిష్ఠిస్తానని చెప్పాను. ఇదిగో పాలు విడిచినటువంటి ఈ బిడ్డ మీ కొరకు, నేను దేవుని కొరకు బిడ్డని ప్రతిష్ఠిస్తున్నాను అని ఆ తల్లి చెప్పాది. ప్రతిష్ఠిస్తున్నానని చెప్పి యెహోవాకు నమస్కారం చేశాది. తల వంచి నమస్కరించాది. అంతేకాదు బాలుడు కూడా అక్కడే తల వంచి నమస్కారము చేశాడు. ప్రియులారా, ఎంత గొప్ప సమాచారం! తల్లి పాలు విడిచే సమయానికి తన బిడ్డను దేవునికి ప్రతిష్ఠించడము, దేవుని మందిరానికి వెళ్ళిన తరువాత ఆ బిడ్డ దేవుని ఎదుట తల వంచి నమస్కరించే ఆ సంస్కృతిలోకి వెళ్ళాడు, ఆ సంస్కారంలోకి వెళ్ళాడు. ఎంతమంది తల్లులు తమ బిడ్డల్ని ఈ సంస్కారవంతమైనటువంటి ఆత్మీయతలో నడిపిస్తూ ఉన్నారు చెప్పండి? చాలామంది తల్లులు పిల్లలకి ఏవో నేర్పిస్తూ ఉన్నారు. హాయ్ అనేటటువంటిది, లేకపోతే టాటా, బాయ్ బాయ్ అనేటివి నేర్పిస్తూ ఉంటారు. కొంతమంది క్రైస్తవులు వారి నాగరికత ప్రకారంగా ప్రైజ్ ది లార్డ్ చెప్పు అమ్మకు, ప్రైజ్ ది లార్డ్ చెప్పు నాయనకు అని నేర్పిస్తూ ఉంటారు. అమ్మకు నాయనకు దండము పెట్టడం మంచిదే, దేవునికి కూడా పెట్టాలి. శిరస్సు వంచి దేవునికి పెట్టాలి. అందుకే భక్తుడైన సొలొమోను గారు చెప్పారు, బాలుడు నడవవలసిన త్రోవల్లో వాని నడిపించండి. వాడు పెద్దవాడైనప్పటికీ ఆ మార్గం నుండి తొలగిపోడని చెప్పాడు. ఈ రోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, మీ బిడ్డలు దేవుని మార్గాల్లోనే ఉంటున్నారా, లేక సాతాను మార్గంలోకి వెళ్ళిపోయారా? చాలా మట్టుకు దేవుని పిల్లలు దేవుని మార్గాల్లోనే ఉంటూ ఉన్నారు. అయితే ప్రభు మార్గంలో ఉంటూ శిరస్సు వంచి ప్రభుకి నమస్కరించే అంత సంస్కారవంతమైన జీవితాలు లేవు. తల్లిదండ్రులు ఈ పోటీ లోకంలో తమ పిల్లలు ఎక్కడ వెనుకబడిపోతారో అనే భయంతో వారికి చదువులు చెప్పిస్తూ ఉన్నారు, దూరానికి పంపిస్తూ ఉన్నారు. లక్షలు ఆ బిడ్డల చదువు నిమిత్తమై ఖర్చు చేస్తూ ఉన్నారు. అందుకోసమై అడ్డదారుల్లో తల్లిదండ్రులు సంపాదించవలసి వస్తుంది. ఓ పర్యాయము ఒక పాస్టర్ గారిని నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడొక అబ్బాయిని కలిశాను. అబ్బాయితో మాట్లాడుతూ ఉంటే నేను ఫలానా ఊర్లో పాస్టర్ గారి అబ్బాయిని అని చెప్పాడు. నేనన్నాను, పాస్టర్ గారి అబ్బాయి ఇంత దూరం ఎలాగ వచ్చాడు అని అంటే అబ్బాయి అంటున్నాడు, నాకు అమెరికాలో చదువుకోవాలని ఆశ, డిగ్రీ ఇండియాలో కంప్లీట్ చేశాను, అమెరికాలో నేను ఎంఎస్ చేయాలని వచ్చాను. ఇంత డబ్బులు ఎక్కడివి బాబు, 30-40 లక్షలు పెట్టాలి కదా. పాస్టర్ గారంటే ఏదో భక్తులు ఇచ్చే కానుకల మీదే ఆధారపడి బ్రతకాలి కదా, ఎలాగా అంటే ఆ బాబు చెప్పాడు, నేను ఎడ్యుకేషన్ లోను పెట్టాను, మా ఇల్లు తాకట్టు పెట్టామని. అయ్యో, ఎంత విచారము! దైవ సేవకుని కుటుంబము తాకట్టులో ఉంది. దైవ సేవకుని కుటుంబము 30 లక్షలు బ్యాంకులో అప్పు చేసి కుమారునికి విద్య నేర్పిస్తూ ఉంది. ఇది నేను తప్పని అస్సలు చెప్పను. ఈ పోటీ లోకంలో తమ పిల్లలు ఎక్కడ వెనకబడిపోతారో, తమ పిల్లలకు పైసా ఎక్కడ దొరకదో, ఎక్కడ బిడ్డలు ఆకలి దప్పులతో ఇబ్బంది పడతారో అనే భయంతో ప్రతి తల్లి తండ్రి కూడా
ఈ పనులే చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించవలసిన విషయం, అయితే హన్నా తల్లి పాలు విడుస్తూనే తన బిడ్డని యెహోవా మందిరానికి తీసుకెళ్ళాది. తాను ఏమని ఒడంబడిక చేశాదో ఒడంబడిక ప్రకారంగా తీసుకువెళ్ళి ప్రవక్తతో చెప్తుంది, ఇతడే, మీరు ప్రార్థన చేశారు, నాకు దేవుడు అబ్బాయిని అనుగ్రహించాడు, వీన్ని దేవుని కొరకు ప్రతిష్ఠిస్తున్నాను, ఇంకెప్పుడు ఇక్కడే, నేనెప్పుడు ఈ బిడ్డని తీసుకువెళ్ళను అని చెప్తూనే ఆ బాలుడు దేవునికి నమస్కారం చేశాడని వాక్యము సెలవిస్తుంది. వింటున్న దైవ జనాంగమా, మన బిడ్డల్ని ఎంతమందిని మనము దేవుని కొరకు ప్రతిష్ఠించాం? మన ఇంట్లో 2 ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. దేవుని పిల్లలుగా, ఆయన పిల్లలుగా ఒక బిడ్డని మనం దేవుని కొరకు ప్రతిష్ఠిస్తే ఎంత బాగుండు. సర్వశక్తిమంతుడైన దేవుని మహిమార్థమై అనేక మంది బిడ్డల్ని ప్రభువు కొరకు ప్రతిష్ఠించాలి, ప్రభు పని కొరకు ప్రత్యేకించాలి. మహోన్నతుడైన దేవుని అనేక మంది ప్రజలను దేవుని ఎదుటికి నడిపించి ప్రజలందరూ ఆయన శిరస్సు వంచి ఆయన ఎదుట నమస్కరించు వారినిగా చేయాలి. ఆ రీతిగా మీ కుటుంబంలో ప్రతి ఒక్కరు, ఎవరో ఒక్కరు దేవుని కొరకు ప్రతిష్ఠించబడి పనిచేసేవారుగా మారాలి. ఆ స్థలంలో చెప్పబడిన రీతిగా ప్రియులారా, దేవుని పిల్లలు, నా కుటుంబంలో కూడా నా బిడ్డలు దేవుని కొరకు ప్రతిష్ఠించబడి ఆయన పరిచర్య చేయాలనే పట్టుదల ప్రతి వారికి కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ప్రియులారా, 7వ వచనమే చెప్తూ ఉన్నాను.